శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి అయి నమః. ఓం నమ శివాయ. కేవీఎల్ ఆస్ట్రాలజీకి స్వాగతం. నామ నక్షత్రం జన్మ నక్షత్రానుసారం నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఈ వారం జనవరి 8, 2025 నుండి జనవరి 14, 2025 వరకు తులారాశి వార ఫలితాలను వివరిస్తాను. ముందుగా గోచార గ్రహస్థితులు. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, కుంభంలో శుక్రుడు శని భగవానులు, మేనంలో రాహువు. తులారాశి వార ఫలితాలు. తులారాశి వారు విద్యార్థులు విద్య పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు ఎదుటివారి యొక్క సలహాలు సూచనలను ఎక్కువగా ఇష్టపడరు. ఏదైనా విషయాల పట్ల వ్యక్తుల పట్ల కానీ ప్రేమ, ఇష్టం, నమ్మకం వంటివి ఎక్కువగా పెట్టుకోవద్దు. అవి మీకు బాధను కలిగిస్తాయి. ఒక్కొక్క సందర్భంలో అవి మీ నుంచి దూరంగా జరిగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అందువలన మీరు లెట్ గోగా ఉంటేనే మంచిది. వీరి మనసులో మాట ఎవరికి బయటకు చెప్పరు. ఉద్యోగంలో టెన్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక గండాలు ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మే 19వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మీరు నిర్వహించే కార్యక్రమాలలోనూ పనులలోనూ ఎదుటివారికి ఎక్కువ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే వాటి నుంచి మీకు రెండింతల సమస్యలు వచ్చే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం, ఏ పనైనా క్రియేటివిటీగా చేస్తారు. ఈ పని మొదలుపెట్టినప్పుడు తక్కువగాను ఏమి ఉపయోగం లేదు అనిపించినప్పటికీ రాను రాను దానిలో అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. మాతృమూర్తి గారు ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. ఇంటి దగ్గర ఉండి చేసుకునే వ్యాపారం కలిసి రాదు. ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత మీరు ప్రయత్నాలు ఏమైనా చేసుకుంటే వాటిల్లో కలిసి వస్తాయి, కానీ ఈ మధ్యలో కనుక చేసుకుంటే అవి కలిసి రావు. మీరు డిటెక్టివ్ బుక్స్ని చదవటం కానీ ఆస్ట్రాలజీ బుక్స్ని కానీ చదువుకుంటే మంచిది. లేదా ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నా, హాస్పిటల్లో కానీ వర్క్ చేస్తున్నా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కానీ ఉద్యోగం చేస్తున్నా కూడా మీకు కొంతవరకు బాగుంటుంది. లేదా ఆరోగ్యంలో సమస్యలు, అనుకోకుండా ఎక్కువ ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఎక్కువగా ఆకుపచ్చని గడ్డి ఉన్నటువంటి ప్రాంతాల్లో, అంటే పార్కులో కానీ ఇట్లాంటి వాటిల్లో కనుక ఎక్కువగా నడవటం, అవసరమైతే మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల కూడా పచ్చని మొక్కలను పెంచడం, వాటికి పాదు చేసి నీళ్లు పోయటం, మొక్కల్ని పెంచడం వంటివి చేస్తే మీకు మానసిక ప్రశాంతత చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు దైవం మీద భక్తి, నమ్మకం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. మీరు చేసిన వృత్తి వ్యాపారం ద్వారా ధనం బాగా వచ్చే అవకాశం ఉంది. విదేశం, ఫారెన్లో ఉంటే అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. దాంపత్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆహారం, వాతానికి సంబంధించిన ఆహార పదార్థాలను మరియు తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. ఆరోగ్యం, పొత్తి కడుపులో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. షుగర్ వచ్చే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీరు తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్త వహించండి. దైవం, ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం దత్తాత్రేయ స్వామి వారిని కానీ సాయిబాబాను కానీ పూజించండి. దానం, గురువారం శనగలు దానంగా ఇవ్వండి. గోమాతకు నానబెట్టిన శనగలను ఆహారంగా తినిపించండి. తీపి పదార్థం లడ్డూలను లేదా అరటిపళ్ళను పంచిపెట్టండి. అంత మంచి జరుగుతుంది. శుభం.